హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆలు కర్రీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ పూరి, చపాతీ, రోటీ, బగారన్నం, జీరా అన్నం ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఈ ఆలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఆలు కర్రీ తయారు చేసుకోబోయే ముందు మసాలా అయితే తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక చిన్న గడ్డంతా ఎల్లిపాయను పైన పొట్టంతా తీసేసుకొని ఒలుచుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సోంపు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, కొద్ది దాల్చిన చెక్క, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒక్క 15 సెకండ్స్ పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజుల ఉల్లిపాయలను, ఒక పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయలన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కర్రీకి సరిపడంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 2 టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగా ఇంతవరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, టమోటా అంతా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయింది. చూడండి, ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆ మసాలాలోంచి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఈ మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆ మసాలా నుంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. చూడండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. సోంపు వేసుకున్నాం కాబట్టి కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. సోంపు వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. తప్పకుండా ఏ కర్రీలోకైనా సోంపు అయితే వేసుకోండి. ఇలా మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కర్రీ కోసం ఒక 5 మీడియం సైజు పొటాటోస్ని కట్ చేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా ఉర్లగడ్డలన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ కర్రీని బాగా మగ్గించుకుందాము. ఇలా ఉర్లగడ్డలను వేసుకొని మగ్గించుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 3 నిమిషాల తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసులు నీళ్ళైతే పోసుకుంటున్నానండి. మనకు ఈ కర్రీ పల్చగా కావాలో తిక్కు కావాలో దాన్ని బట్టి నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు మాత్రమే నీళ్ళైతే పోసి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, కర్రీలోంచి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేసింది. అలాగే కర్రీ కూడా కాస్త చిక్కబడింది. చూడండి, ఇప్పుడు ఆఖరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమగా చాలా కమ్మగా రుచిగా ఉండే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎందులోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చపాతీ, రోటీ, పూరి, రైస్, బగారన్నం, జీరా అన్నం ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.